అందరికీ నమస్తే. సోయా తోఫు అంటే సోయా పన్నీర్. దీనికి మనం సోయాబీన్స్ రాత్రంతా నానబెట్టుకోవాలండి. అంటే 12 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే చాలా మంచిగా వస్తుంది ఈ పన్నీర్ అనేది. చూడండి, ఈ విధంగా మంచిగా నానబెట్టేసుకొని మనం పైన పొట్టంతా చేతితో నలుపుకుంటే వచ్చేస్తుందండి. మనం ఎలాగైతే పొట్టు మినపప్పు కడుక్కుంటామో అలాగనే దీనిని కూడా కడుక్కోవాలి. చూడండి, ఈ విధంగా మనం చేతితో నలిపితే పైన అంతా పొట్టంతా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం 2-3 సార్లు వాష్ చేసుకుంటే పొట్టంతా పక్కకి వెళ్ళి మనకి పప్పులు వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా మనము వడగట్టేసుకుంటే పప్పులన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా. తర్వాత మనం దీనిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మనం దోసపిండి ఎలాగైతే పట్టుకుంటామో అలాగనే మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనము ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని జాడు గంటెలో మీద కాటన్ క్లాత్ వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేది ఇందులోకి వేసుకోండి. ఈ పాలు అనేది ఎలాగ ఉండాలంటే మన రెగ్యులర్ పాలు ఎలాగ ఉంటాయో అంత పల్చగా ఉండాలి. గట్టిగా ఉంటే అంటే చిక్కగా ఉంటే అడుగంటుతాయి, పాలు టేస్ట్గా ఉండవు, పన్నీర్ కూడా రాదు. చూడండి, ఈ విధంగా మనం వడగట్టేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను 2 టైమ్స్ చేశానండి ఇంతకుముందు. చిక్కగా అయితే అడుగంటుతుంది, పన్నీర్ అనేది రావట్లేదు. కాబట్టి నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. పాలు అనేది మన రెగ్యులర్ పాలు లాగా ఉండేంత వరకు కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలి. మనం ఫస్ట్ ఒకసారి వడగట్టేసాను కదండి, మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ వడగట్టుకోండి. అప్పుడు మనం దీంట్లో ఉన్న పాలు మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. ఇలాగా 3 సార్లు చేయాలి. మళ్ళీ నేను సెకండ్ టైం చేస్తున్నా అండి. కొంచెం వాటర్ వేసుకొని చిన్న గ్లాసు మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి థర్డ్ టైం. ఇలాగ మొత్తం మనము దాంట్లో ఉన్నదంతా పాలంతా వచ్చేస్తాయి. నేను చిన్న గిన్నె తీసుకున్నాను అండి, ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు మనకి. 100 గ్రామ్స్ తీసుకుంటే గిన సోయాబీన్స్ మనకు చాలా, నేను తీసుకున్న పన్నీర్కి అంత వస్తుంది. నేను 100 గ్రామ్స్ తీసుకున్నా అండి సోయాబీన్స్. చూడండి, ఈ విధంగా మొత్తం పిండేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిప్పిని మనం పడేయకుండా దీంతో కూడా మనము చపాతీ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, పడేయొద్దండి, దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. మనం దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు చపాతీ లాగా చేసుకోవచ్చు. అది కూడా నా ఛానల్లో పెట్టానండి ఎలా చేసుకోవాలనేది. చూడండి, పాలు ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు వాటర్ వేసుకోండి. మన రెగ్యులర్ పాలు ఎలాగ ఉంటాయో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. చిక్కగా ఉంటే ఖచ్చితంగా అడుగంటుతాయి. ఇంకొకటి, పాత్ర అనేది గిన్నె అనేది చాలా మందం ఉండాలి. ఇలాగ మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే అడుగంటకుండా కలుపుతా దీనిని మనం పాలు రెగ్యులర్ పాలు ఎలాగ పొంగుతాయో సేమ్ అలాగనే ఈ పాలు కూడా పొంగుతాయండి. చూడండి, ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. కొంచెంసేపటి తర్వాత పైన నురుగు వస్తుంది. కాగాక ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని మనం తీసేసుకోవాలి పైన ఉన్నది. చూడండి, ఈ విధంగా పైది మొత్తం తీసేసుకోండి. ఇంకొక 5 మినిట్స్కి ఇవి పాలంటివి పొంగుతాయండి. అప్పుడు మనం దీనిని నార్మల్ పాలు ఎలాగ తాగుతామో చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు. చాలా మంచిదండి, ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో. జుట్టు ఊడకుండా ఉండడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఇలాగా మనం పాలలాగా తాగొచ్చు వీటిని ఈ టైంలో. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మించి తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ చాలు, ఎక్కువసేపు కాదు. తీసి గిన్నె దించి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని కలుపుకోండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వెనిగర్లో ఒక 4 టేబుల్ స్పూన్ వాటర్ కలిపి ఇందులోకి వేస్తున్నా అండి. కొంచెంగా వేసుకుంటా, మీరు లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పగులుతాయి పాలు. సేమ్ మన రెగ్యులర్ పాలు ఎలాగ పగులుతాయో అలాగనే పగిలిపోతాయి ఈ పాలు కూడా. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంతో పెరుగు కూడా చేసుకోవచ్చు అండి. ఆ పెరుగు కూడా పెట్టాను ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లో. చూడండి ఎంత మంచిగా పగిలిపోయాయో. ఇలా పగిలాక ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మొత్తం అనేది ఇరిగిపోతాయి. తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ వేసుకొని దీనిని వడగట్టేసుకోండి. దీంట్లో నేను వెనిగర్ వేసాను కాబట్టి 2-3 సార్లు వాష్ చేసుకుంటున్నా అండి. ఎందుకంటే అది పులుపు ఉంటుంది కదా, మనం నిమ్మరసం వేసుకున్నా కానీ 2-3 సార్లు ఖచ్చితంగా ఈ పన్నీర్ని వాష్ చేసుకోవాలి. దీనిని తోఫు అని కూడా అంటారండి. చాలా హెల్తీగా ఉంటుంది. నేను దీంతో కర్రీ కూడా చేశానండి. ఆ కర్రీ కూడా పెడతాను, రెసిపీ నాది. ఎంత టేస్టీగా ఉందంటే మనం బయట పన్నీర్ కొనాల్సిన అవసరమే లేదు. మనం ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతోటి అయిపోతుంది. తర్వాత ఇలాగ మొత్తం పిండేసుకున్న తర్వాత మనం ఒకటి ఏదైనా బరువు ఉంటుంది కదా మన ఇంట్లో, ఒక ప్లేట్ ఇలా బౌల్ చేసుకొని దాని మీద బరువు పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అంతా పోతుంది. తర్వాత దీనిని మనము కట్ చేసుకోవచ్చు. సేమ్ ఈ పన్నీర్ ఎంత బాగుందంటే మన రెగ్యులర్ పన్నీర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఏం స్మెల్ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనాల్సిన అవసరం లేదండి. పన్నీరు చాలా తక్కువ ఖర్చుతోటి 20 రూపీస్ 25 రూపీస్ తోటే మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.